హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. మనకి సంక్రాంతికి వస్తున్న థర్డ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పుడే నేను మూవీ చూసేసి ఇంటికి వచ్చేసాను. నాకేమనిపించిందో ఈ మూవీ గురించి నేనైతే ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఒక ఎక్స్ కాప్ ఎక్సలెంట్ వైఫ్ మధ్యలో ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తే ఏం జరుగుతుంది అనేది కంప్లీట్ మూవీ స్టోరీ అనమాట. అసలు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు వచ్చింది, వచ్చినాక ఏం జరిగింది, కలిసి ఏం చేయబోతున్నారు అనేది కంప్లీట్ స్టోరీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకీ మామ గురించి మాట్లాడుకుంటే, వెంకీ మామ అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు ఈ మూవీలో. తన డైలాగ్ డెలివరీ కానీ కామెడీ టైమింగ్ కానీ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. తనకు ఫ్యామిలీ ఆడియన్స్లో ఎందుకు ఇంత మంచి పేరు ఉంది అనేది ఈ మూవీలో మళ్ళీ ప్రూవ్ చేస్తుంది అనమాట. కంప్లీట్గా కామెడీ టైమింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అండ్ ఒక హస్బెండ్గా ఒక కాప్గా బాగా అయితే యాక్ట్ చేశాడు. హిలారియస్ త్రూ అవుట్ ద మూవీ మొత్తం కామెడీ టైమింగ్ అయితే బాగా వర్కౌట్ అయితే అయింది. కమింగ్ టు డైరెక్టర్ అనిల్ రావుపూడి గురించి వచ్చేస్తే, అనిల్ రావుపూడి యాజ్ యూజువల్గా మంచి కామెడీ సీన్స్ అయితే రాసుకున్నాడు. తన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. తన ప్రీవియస్ మూవీస్ చూస్తే రాజాది గ్రేట్ కానీ పటాస్ కానీ F2 F3 అండ్ సర్లేర్ నీకెవరు, భగవంత్ కేసరి, ఈ మూవీస్ అన్నిట్లో లేని కామెడీ ఈ మూవీ కొత్తగా ట్రై చేశాడు అనమాట. ఈ మూవీలో చాలా బాగా అయితే వర్కౌట్ అయినాయి, నాకైతే బాగా నచ్చినాయి. ఫస్ట్ హాఫ్ వరకు అయితే చాలా కొంచెం డీసెంట్గా వెళ్ళిపోయి మంచి కామెడీ అయితే జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సీన్లోకి ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి కామెడీ వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కంప్లీట్గా చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు సినిమా మొత్తం. కమింగ్ టు హీరోయిన్స్ విషయానికి వచ్చేస్తే, ఇద్దరు యాక్ట్ చేశారు. ఒకరు మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ అనమాట. ఐశ్వర్య రాజేష్ వెంకటేష్కి వైఫ్గా యాక్ట్ చేశారు. మంచి ఫన్ జనరేట్ చేసింది అనమాట. పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఓకేనా, వెంకటేష్కి వైఫ్గా బాగా మంచి రోల్ పడింది అనమాట. అండ్ మీనాక్షి చౌదరి విషయానికి వచ్చేస్తే మంచి పవర్ఫుల్ కాప్ రోల్లో ఉందనమాట. మంచి ఫైటింగ్స్ కానీ అండ్ సాంగ్స్లో డ్యాన్స్ కానీ చాలా బాగా చేస్తుంది అనమాట తను కూడా. సో వీళ్ళిద్దరు బాగా ఉంటేనే వెంకటేష్ దగ్గర నుంచి ఫన్ జనరేట్ చేసుకోగలరు కాబట్టి, సో మంచిగా త్రూఅవుట్ ముగ్గురు కలిపి మంచి ఫన్ జనరేట్ చేయగలిగారు. కమింగ్ టు మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే, భీమ్స్ సుస్రోలియో అనమాట. భీమ్స్ అయితే చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు మూవీకి. పాట ఒకటి ఉంది కదా, అది మన గోదారి గట్టు పైన రామశిలకవే, ఆ పాట అయితే చాలా బాగుంది. పిక్చరైజేషన్ కానీ విజువల్స్ కానీ చాలా బాగా అయితే తీశారు. అండ్ రిమైనింగ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అందులో వెంకీ మామ ఒక పాట పాడాడు, అది కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది అనమాట. బల్గం తర్వాత మనకి మంచి మూవీ అయితే పడింది అనమాట భీమ్స్కి. చాలా బాగా వర్కౌట్ అయితే అయింది ఈ సినిమాలో. డిఓపి అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో మనకి విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ కానీ చాలా బాగా ప్లెజెంట్గా అనిపిస్తాయి అనమాట. సో డిఓపి వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ విషయానికి వచ్చేస్తే, మన ఏంట్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, ఈ యాక్టర్ అయితే కామెడీ బాగా జనరేట్ చేశాడు. అండ్ నరేష్ కూడా మంచి కామెడీ టైమింగ్ తీసుకొచ్చాడు. ఫైనల్గా చెప్పాలంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ మూవీ. ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూసుకొని నవ్వుకునే సినిమా అవుతుంది అనమాట. సో త్రూఅవుట్ ద మూవీ కామెడీ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డీసెంట్గా వెళ్ళా, సెకండ్ హాఫ్లో ఫుల్ కామెడీ వర్కౌట్ అయితే అయింది. సో నా సజెషన్ ఏంటంటే, మీరు మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా నవ్వుకోవాలనుకుంటే ఈ మూవీకి అయితే వెళ్ళండి. సో ఇది గాయస్ నా రివ్యూ. నాకేమనిపించిందో నేనైతే చెప్పాను. సో మీకేమనిపించిందో మీరు కూడా మూవీ చూస్తే కింద కమెంట్లు అయితే చెప్పండి. అండ్ సంక్రాంతికి వచ్చిన ఈ 3 మూవీస్లో మీకు ఏది నచ్చిందో కూడా కింద కమెంట్ చేయండి. గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజ్ కానీ అండ్ ఈ సంక్రాంతికి వస్తున్నాం, మీకు ఏది బాగా నచ్చింది అనుకుంటున్నారో కింద కమెంట్లు అయితే చెప్పండి. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.